లచ్చంపల్లె గ్రామ పెద్దలకు, ప్రజలకు, అన్నలకు, అక్కలకు, తమ్ముళ్ళకు అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ గ్రామానికి దాదాపు ఈ యొక్క సచివాలయ పరిధి అంటే పెద్దమెంతులు కానీ, కమ్మవారిపల్లె కానీ, లచ్చంపల్లె కానీ, కోటపాడు కానీ ఈ యొక్క 5 గ్రామాలకు సంబంధించి 17,71,00,000, అదేవిధంగా 5,52,00,000, 23,23,00,000 ఈ 5 గ్రామాలకు నేరుగా మీ యొక్క అకౌంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి అనుకోండి, ఆసరా అనుకోండి, చేయూత అనుకోండి, చేదోడు అనుకోండి, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, వాహన మిత్ర కానీ ఈ విధంగా అన్ని పథకాలకు సంబంధించి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత డబ్బు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మీరు అందరూ కూడా, ఎందుకంటే చిన్న గ్రామం, మరి ఈ గ్రామానికి గతంలో కూడా నేను ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇవ్వడం జరిగింది. దేవుని దయ వలన ఈ గ్రామంలో మరి నీళ్లు 4 సంవత్సరాలుగా బాగా వర్షాలు పడ్డాయి, నీళ్లు బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత కరువు వచ్చినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇంకా ఏదైనా కూడా నీటి సమస్య ఉంటే కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎన్నికల కోడ్ తర్వాత తప్పకుండా ఈ గ్రామానికి మళ్ళీ అవసరమైతే కూడా ఒక బోర్ వేసి మళ్ళీ నీళ్లు ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో మేము చాలామందికి మంచి ఈ యొక్క భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్లకు నేను మంచి కోరి వాళ్ళకందరికీ కూడా ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది కాబట్టి ఆ రోజుల్లో 45 మందికి పట్టాలు ఇచ్చినాం. మరి అదేవిధంగా దాదాపు కొంతమంది టీడీపీకి కూడా పోవడం జరిగింది. మరి అదే జనార్దన్ రెడ్డి 1 సెంటు భూమి కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు మళ్ళీ నేను చెప్తా ఉన్నా, కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది. త్వరలోనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక 50 మందికి తప్పకుండా ఈ గ్రామంలో ఈ యొక్క అసైన్మెంట్ భూములు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన 5 సంవత్సరాల్లో 1 సెంటు భూమి ఇవ్వకపోగా భూములు ఇవ్వద్దని చెప్పి మళ్ళీ కోర్టుకు, అదే బీసీ జనార్దన్ రెడ్డి కోర్టుకు వేస్తాడు. ఈ గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు ఒకటి ఆలోచన చేయాలా. మరి అటువంటి నాయకులకు మళ్ళీ ఓట్లేసి మరి అభివృద్ధి మరి అడ్డుకుంటారో, మరి అదేవిధంగా ఏదైనా భూములు మరి మీ మంచి కోరేవాడిని, మీకు గతంలో భూములు ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నేను భూములు ఇస్తామంటే కోర్టు కేసు అడ్డుకునే దుర్మార్గునికి ఓటేస్తారు. మీరే ఆలోచన చేయండి. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ గ్రామానికి మరి ప్రతి ఇంటికి మీరు ఏ పార్టీ, మరి తెలుగుదేశమా ఇంకొక పార్టీనా అనేది లేకుండా అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి కూడా మేము ఈ పథకాలన్నీ కూడా మీకు అందజేసినాం. మా యొక్క వాలంటీర్లు కానీ, మా సచివాలయ సిబ్బంది కానీ, మా సర్పంచ్ గారు కొండయ్య గారు కానీ ఎక్కడ కూడా మరి ఎవరిని కూడా ఇబ్బంది పట్టిన పరిస్థితి లేదు. అందరినీ సమానంగా చూసుకున్నాం. కానీ కొంతమంది అనవసరంగా గ్రామంలో మరి తెలుగుదేశం పోయి కొన్ని ఏదోదో మరి చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము మీకు పనిచేసే నాయకుడు, మీకు అభివృద్ధి చేసే నాయకుడిని, మీకు అన్ని విధాలుగా ఈరోజు ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇచ్చాను కాబట్టి నాకు ఓటు అడిగే హక్కు ఉంది. మరి జనార్దన్ రెడ్డి ఏ పని చేయలేదు, ఏ మంచి పని చేయలేదు, 1 సెంటు భూమి లేదు. ఆయనకు ఓటు అడిగే హక్కు ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా అసైన్మెంట్ కింద భూములు ఇచ్చి జలకాల కింద బోర్లు వేసి మీకు పైపులు, ఆయిల్, మరి ఇంజన్లు, మోటార్లు అన్నీ కూడా ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఇంకా ఏదైనా సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా పథకాలన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క డెవలప్మెంట్ కూడా చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తామండి. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.